చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము దేవాతి దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకునును నీవు వానిని పూర్ణ శాంతి గలవానిగా చేయుదువు. ఎవని మనస్సు నీ మీద ఆనుకునును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మనం మరి అనేక విధాలుగా మనము మన బలగాన్ని బట్టో, లేకపోతే మనకున్న పలుకుబడిని బట్టో, లేకపోతే మనకున్న ధనాన్ని బట్టో, మనకున్న గృహాన్ని బట్టో, లేకపోతే మనకున్న సంతతులను బట్టో, మరి అనేక పరిస్థితుల గుండగా మనం ఏం చేస్తామంటే అండి, గర్వించే విధంగా ఉండాలి అని అనుకుంటాము. కానండి మన మనసులకి శాంతి, సమాధానము, నెమ్మది కూడా